హాసం భైరవంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి బ్రేక్. నారా రోహిత్ క్యారెక్టర్ అయితే బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినట్టు ఇచ్చారు. బాగలేదు కదా బ్రో, బుస్సు తుస్సు. సినిమా మొత్తం శంకర్ గారి కూతురిని బెల్లంకొండ సినిమాకి ఇచ్చుతానే ఉన్నాడు. అన్నిసార్లు నిజంగా ఎలా ఇచ్చుకుందో నాకు కూడా అర్థం కాదు, బాగా ఇచ్చాడు. భైరవం ఎలా ఉంది బ్రో? బాగలేదు కదా బ్రో, బుస్సు తుస్సు. పెన్లో ఇంకా అయిపోయింది, గొంతులో గ్యాస్ అయిపోయింది. సినిమాలో డైలాగ్ కంటే నీ రివ్యూ డైలాగ్ అలా అని కాదు, సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగోతే బాగాలేదని చెప్తా. డైరెక్టరే సరైన స్క్రిప్ట్ ఎంచుకోవాలా. హీరోలను పెట్టి తీసారుగా మల్టీ స్టార్, కొంచెం కూడా బాగాలేదా? నేనేమంటున్నానంటే పాత చింతకాయ పచ్చడి మాకు వద్దు, ఉంటే కొత్త ఆవకాయ కథలు తీసుకురా. నువ్వు పూర్వకాలం తాత కథలు పట్టుకొచ్చి 100 కోట్లు కొట్టి 200 కోట్లు కొట్టి ఇటు కొట్టేస్తావు అంటే ఎవరు చూసేస్తాడో? నువ్వు కథ ఎంచుకోవడమే తప్పు, కథ ఎంచుకున్నావు. నిన్ను నమ్మి ఆ ప్రొడ్యూసరు అంత బడ్జెట్ ఇచ్చి అంతమంది హీరోలను ఇచ్చి అంత చేస్తే దాన్ని నువ్వు హిట్ దారిలోకి తీసుకెళ్ళాలి. అది వదిలేసి నువ్వు అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాని తీసుకొచ్చి ఇప్పుడు ఆ తాతని చెప్తే ఆస్తి వస్తుంది, ఫ్రెండ్ అని చెప్తే కోట్లు వస్తాయని చెప్తే ఎట్టా అవుద్ది? జనాలు థియేటర్ రాలేదని అందరూ చాలామంది బాధపడుతున్నారు, ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ. నువ్వు ఎలాంటి పొగడాలో స్టోరీ పట్టుకుంటే ఎవడు రాడు. నువ్వు రాడని కాదు, నాకు ఏ హీరో మీద కానీ ఏ సినిమా మీద నెగిటివిటీ చెప్పాలన్న ఉద్దేశమే లేదు. కథ వరకు ఫెయిల్ అయిందని చెప్తున్నా. ముగ్గురు హీరోలు హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ ఒక రాట. ఇది యాక్టింగ్ వైజ్గా పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే బెస్ట్ వీక్స్ ఎవరికాళ్ళు ఇరగ తీశారు. 2 సాంగ్స్ హిట్ అవుతానో 2 ఫైట్లు హిట్ అవుతానో సినిమా హిట్ అయిపోదు. కథ కంటెంట్ బాగుండదు, అదే కదా అంటున్నారు అందరూ. ముగ్గురులో ఎవరిని బాగా డామినేట్ చేశారు? బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే హైలైట్, ఇంకా ఆయన తర్వాత మనోజ్ గారు, తర్వాత నారా రోహిత్ గారు. నారా రోహిత్ క్యారెక్టర్ అయితే బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా ఎలివేషన్ ఇచ్చారు. ఏదో చేద్దాం అనుకున్నారు, మధ్యలో కొంచెం మనోడిని చీట్ చేద్దామని. మంచి మనోజ్కి ఎలాంటిది క్యారెక్టర్ ఇచ్చారు, హీరో కమ్ విలన్ ఇచ్చారు. మారిపోయాడు, సేమ్ రానాలా మారిపోయాడు, బాహుబలిలో మారిపోయినట్టు. కానీ నారా రోహిత్ మాత్రం క్లారిటీగా దాన్ని ఎలా చేయాలో చేశాడు. చనిపోతాడు, అదొకటే డిసప్పాయింట్. కానీ బాహుబలిలో ప్రభాస్ రేంజ్ అంత క్యారెక్టర్ ఇచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మ్యూచువల్ ఫ్రెండ్, నలిగిపోతారు కదా మ్యూచువల్ ఫ్రెండ్. సినిమా మొత్తం నలిగిపోతాడు, లాస్ట్కి ఇద్దరు. అది మాత్రం బాగా చేశాడు. ముగ్గురిని ఈక్వల్గా చూపించాడు, ముగ్గురిని ఎలా హైలైట్ చేయాలో అలా హైలైట్ చేశాడు. ఇంట్రడక్షన్లు కూడా అసలు చాలా నీట్గా ఫస్ట్ 10 minutesలోనే ముగ్గురికి ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు. ఎవరికి ఎలివేషన్ తగ్గలేదు, ముగ్గురు క్యారెక్టర్ అలా నీట్గా తీసుకెళ్ళాడు. మధ్యలో ఎక్కడా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టద్దేమని ఫీలింగ్ కూడా డైరెక్టర్ రానివ్వకుండా తెలుగుగా వెన్నెల సాంగ్ అని ఒక మంచి సాంగ్ పెట్టాడు. వెన్నెల సాంగ్ విన్న వెంటనే ఇంకా అయిపోయింది, ఇంక సినిమాలో సాంగ్స్ ఏముండవు పెద్దగానే ఫీల్ అయ్యేటప్పుడు సంక్రాంతి సాంగ్ కూడా పెట్టాడు. ఇదేనేమో ఇంక సాంగ్స్ ఉండాలి, ఎంత యాక్షన్ మూవీ సాంగ్ పెడతాంటే గిచ్చుడు సాంగ్ కూడా పెట్టాడు. సినిమా మొత్తం శంకర్ గారి కూతురిని బెల్లంకొండ సినిమాకి ఇచ్చుతానే ఉన్నాడు. అన్నిసార్లు నిజంగా ఎలా గిచ్చుకుందో నాకు కూడా అర్థం కాదు, బాగా ఇచ్చాడు. సినిమా బాగా యాక్ట్ చేసింది. అసలు శంకర్ గారి కూతురు ఇలా యాక్ట్ చేసింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కూతురు ఈ విధంగా గిచ్చుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా ఉన్నారు కదా హిట్ కోసం, వాళ్ళ ఆకలి తీరుతుందా? తీరింది, ఖచ్చితంగా తీరింది. ముగ్గురిని కూడా ఎవరిని కుర్రోడు అన్నట్టు ఏం చూపించలే, మంచి నికాల్సిన వయసులో మంచి రాట జల్లినట్టే చూపించాడు. మంచి రఫ్ అండ్ టఫ్గా. నారా రోహిత్ అయితే జై బాలయ్య అని చూపించేలా చూపించాడు. మంచి మడు మోహన్ బాబుని గుర్చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నాన్న పేరు నిలబెట్టాడు. అసలు ఎక్కడ తగ్గలే. క్లైమాక్స్ సీన్ కూడా చాలా నీట్గా, అంటే ఎక్స్పెక్ట్ చేయరు, ఏదో ఒక మర్డర్ చేసి వచ్చాడు అనుకుంటారు. కంటిన్యూ మర్డర్లు చూపిస్తానే ఉన్నాడు, క్లోజ్ చేస్తాడు. ఎలా క్లోజ్ చేయాలో క్లోజ్ చేశాడు డైరెక్టర్. చాలా తెలుగుగా తీశాడు మూవీ మాత్రం. కాంతార ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి కాంతార ఎక్స్పెక్ట్ చేయలేంగా. కానీ నిరూపించుకున్నాడు, నేను కూడా చేయగలను నిరూపించుకున్నాడు, చేశాడు, బాగా యాక్ట్ చేశాడు. అంత ఎక్స్పెక్ట్ చేయరు. బెల్లం ఫ్యాన్స్ ఎవరు అంటే ఎవరు? మెగా ఫ్యాన్సా? మెగా ఫ్యాన్స్ యాంటీ చేసేలా ఏం లేదా? సాయిధరంతో ఇంటర్వ్యూ జరిగింది కదా, డైరెక్టర్ గురించి అప్పట్లో కూడా పోస్ట్ పెట్టారు. లేదు అంత ఏం లేదు, అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ ఖచ్చితంగా. యాక్షన్ మూవీస్ లేవు ఈ మధ్యన. శ్రీ విష్ణు కామెడీ మూవీ వచ్చింది కదా, యాక్షన్ మిస్ అయ్యారు మధ్యలో. ఈ యాక్షన్ మూవీ కవర్ చేస్తుంది. ఎంత యాక్షన్ మూవీ, అసలు స్టోరీ ఎక్కడి నుంచి తెచ్చాడు అర్థం కావట్లేదు. ఎంత గొప్ప స్టోరీ నాకు అర్థం కావట్లేదు. ఎంత యాక్షన్ మూవీ ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు ఆ డైరెక్టర్ నుంచి. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే మంచి మనోజ్ విలనిజం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఒక ట్విస్ట్ లాగా ఉంది. ఇండోలు ఇండోలు హీరోగా చేసి ఒకేసారి విలన్గా చేసేసరికి అందరికి కొత్తగా ఉంది. అండ్ అందరికీ ఏదైతే ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ నారా రోహిత్ కానీ మంచు మనోజ్ కానీ మంచి బ్రేక్ త్రూ సినిమా వస్తుందండి. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ అయితే అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ అండి. సో ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా తీశారండి.
ముగ్గురులో ఎవరు బాగా చేశారు? మంచి మనసు బాగా యాక్ట్ చేస్తారు. ముగ్గురిని ఈక్వల్గా చూపెట్టిండు డైరెక్టర్. ఎక్కువ తక్కువ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు పాజిటివ్ రోల్ ప్లే చేస్తారు. సో తన ఫైటింగ్ అయితే బాగుందండి. ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫైటింగ్ సీన్స్. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా, తప్పక చూడండి. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 3.5 ఇస్తామండి. యాక్షన్ అంటే సాయి శ్రీనివాస్ కంటిన్యూస్గా డైలాగ్స్ చెప్తాడు. ఆ కంటిన్యూటీ అయితే ఆసం. భైరవంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి బ్రేక్ వచ్చింది. ముగ్గురులో సాయి శ్రీనివాస్ది బాగుంది, చాలా సైలెంట్గా చేశాడు. మనోజ్ బ్రేక్ వచ్చింది, చాలా చాలా బాగుంది మూవీ, చూడండి తప్పకుండా. భైరవం భైరవం సినిమా చూడడం జరిగిందన్న. సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే ఇందులో ముగ్గురు కూడా పిచ్చిగా యాక్ట్ చేశారనమాట. ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. ఇంకా నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా నటించారు. అందులో ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే సూపర్ అనమాట. ఇంకా మన మనోజ్ చూస్తే నిజంగా భయం వేస్తుంది. జైలాకు వచ్చి ఎన్టీఆర్ గుర్తొస్తాడు మనోజ్ చూస్తుంటే. అలాగే మన నారా రోహిత్ గారు కూడా అదే వెయిట్ అదే పవర్తో మొత్తం ఇద్దరు రోల్స్ కూడా చాలా పవర్ఫుల్గా చాలా ఎలివేషన్తో డిజైన్ చేశారు, చాలా బాగుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాంతార గంగం తల్లి చూపించారు. నిజంగా ముగ్గురు యాక్టింగ్ కూడా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ కంబ్యాక్ ఒక హిట్ వచ్చింది అనుకోవచ్చు. బెల్లంకొండ గారికి చూసినంత బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎలివేషన్తో మంచు మనోజ్ గారి క్యారెక్టరేషన్ అండ్ రోహిత్ గారి క్యారెక్టరేషన్తో కొంచెం బోర్ కొట్టుకుని మనకి అక్కడక్కడ క్యాక్లేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా అయితే మాత్రం. ఏదైనా ముగ్గురికి బ్యాలెన్స్ చేశారు. కెప్టెన్ మన మనోజ్ గారిని మాత్రం చాలా క్రూరత్వంగా నెగిటివ్ స్టైల్లో చాలా బాగా చూపించారు అనమాట. ఆ రోల్కి ఆయనే కరెక్ట్ ఇంకెవడో చేయాలనే విధంగా ఉంది. సాంగ్స్ యావరేజ్